పుట్టిన గడ్డ అభివృద్ధికి ఎన్ఆర్ఐలు భారీ విరాళం. నాయిని రాజేందర్ రెడ్డి గతంలో అమెరికాలో పర్యటించిన క్రమంలో అమెరికాలో స్థిరపడిన ఎన్ఆర్ఐలను ప్రత్యేకంగా కలిసి వరంగల్ వాసులుగా నగరానికి మీ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ మేరకు డాక్టర్ సుజిత్ కుమార్ నేతృత్వంలోని సుమారు 200 మంది ఎన్ఆర్ఐలు కలిసి కాకతీయ మెడికల్ కాలేజీ మౌలిక సదుపాయాల అభివృద్ధికి 10 కోట్ల రూపాయల విరాళం అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆధునిక వైద్య పరికరాలు, అదనపు వార్డులు, రోగుల కోసం అవసరమైన సౌకర్యాలు, విద్యార్థులకు శిక్షణ, వనరుల వంటి అంశాలపై ఈ నిధులను వినియోగించినట్లు తెలిపారు. ఈ విరాళం ద్వారా అత్యాధునిక సిటీ స్కాన్, ఎంఆర్ఐ వంటి పరికరాల ఏర్పాటు, అత్యవసర వైద్య విభాగాల బలోపేతం, శస్త్రచికిత్స సదుపాయాలు విస్తరణకు దోహదం కానున్నదని అన్నారు. విదేశాల్లో స్థిరపడిన స్వగ్రామం అభివృద్ధి కోసం ఇంత పెద్ద మొత్తాన్ని ప్రకటించడం గర్వకారణం. ఇది కేవలం విరాళం కాదు, వరంగల్ పశ్చిమ ప్రజల ఆరోగ్య భద్రతకు పెట్టుబడి అని అన్నారు. ఎన్ఆర్ఐల సేవాభావం ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు. అకాడమిక్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అప్పుడు ఏంటి అంటే దాన్ని కాస్త తక్కువ పడుతున్నాయి. కాంపౌండ్ వాల్ గురించి కూడా సుమారు 3 కోట్లు, ఇంకా వివిధ వాటికి కలిపి ఒక 5 కోట్లు అవసరం పడుతున్నాయంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి తప్పకుండా ప్రిన్సిపాల్ గారు, వీరు నారాయణ రెడ్డి గారు, మేము అందరం కలిసి కూడా ఎన్ఆర్ఐ టీము, మిగతా వీళ్ళంటే సభ్యులు ఉన్నారు, ఇంకా ఎంతమంది ఇంకా 5-6 మెంబర్స్ ఉన్నారు. వీరందరినీ కలిసి కూడా మార్చిలో ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకువెళ్లి కేఎంసీకి సంబంధించిన కావాల్సిన నిధులను సమకూర్చుకునే విధంగా కలిపేయడానికి కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీ ద్వారా మీ మిత్రులకు, మీ యొక్క సొసైటీ కమిటీ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలుపుతూ చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే వారికి ప్రత్యేకంగా అభినందిస్తున్న వారిని జిల్లా పక్షాన. ఇది రాజకీయాలకు అతీతంగా, ఎక్కడ రాజకీయాలకు నిధి లేకుండా వారు నిజంగా చెప్పాలంటే నిన్న ఉదయాన 2 గంటలకు ఎయిర్పోర్ట్లో దిగారు, 5 గంటలకు వరంగల్లో ఉన్నారు, 7 గంటలకు మా ఇంట్లో ఉన్నారు. అంటే వారి యొక్క ఆలోచన విధానాన్ని ఆదర్శంగా తీసుకునే విధంగా వరంగల్ జిల్లా ఏ స్కూల్లో చదువుకున్నా, ఏ కాలేజీలో చదువుకున్నా వారి ఎంతో బాధ్యత వారందరూ కూడా చెయ్యాలి అనే ఒక ఆలోచనతోటే ఈ యొక్క ప్రెస్ మీట్ లో వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ సన్మానం చేయాలనే ఆలోచనతోటి ఒకటి. మరి మీ ద్వారా మన కాశీపేటలో ఉన్నటువంటి సోమిడి ఈ చెయ్యాలి, ఒక సహాయం చేయాలి మనం అనే ఆలోచన రావటం అనేది చాలా గొప్ప విషయము. వారిని మీ అందరి సమక్షంలోనే సన్మానం చేయాలనే ఆలోచనతోటే మేము కేఎంసీ